కొన్ని రోజుల క్రితం ఎక్స్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ఓ పోస్ట్ హెల్దీ డిస్కషన్కు సెంటర్ పాయింట్గా మారింది. మన విద్యా వ్యవస్థను చంపేయాలి, ఎడ్యుకేషన్ షుడ్ బి కిల్డ్ అని వర్మ ఓ ఎక్స్ప్లోజివ్ కామెంట్ చేశారు. బట్టి పట్టడం, అప్పచెప్పడం, పాస్ కావటం, ఉద్యోగం తెచ్చుకోవటం అనే ఓ మూస పద్ధతిలోనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందన్నది వర్మ పోస్ట్ ఉద్దేశం. పాతకాలానికి ఈ పద్ధతి సరిపోయింది, కానీ ఏ కాలంలో ఈ మెథడ్ అసలు పనికిరాదన్నది ఆయన ఒపీనియన్. 0.3 సెకండ్లో ప్రపంచంలోని ఏ విషయం గురించైనా కావలసినంత సమాచారాన్ని ఏఐ ఇస్తున్న ఈ జమానాలో ఇంకా పుస్తకాల్లో ఉన్న అవుట్డేటెడ్ పాఠాలను బట్టి పట్టడానికి మనం మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం. ఇది చదువు కాదు, మనమే పిల్లల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నామని వర్మ విమర్శించారు. సో వర్మ అన్నట్టుగా ఈ చదువులు నిజంగానే దేనికి పనికిరావా? మనమే మన పిల్లల్ని యూజ్లెస్ మెమరీ కార్డ్స్ లాగా మార్చేస్తున్నామా? నేను తేజస్వి, లెట్స్ డీకోడ్ ది ఇష్యూ. 19వ శతాబ్దపు సిలబస్తో, 20వ శతాబ్దపు టీచర్లతో, 21వ శతాబ్దపు పిల్లలకి మన విద్యా వ్యవస్థ చదువు చెప్తుంది. 100% రిజల్ట్స్ వస్తాయి, ఇంజనీరింగ్, డాక్టర్ సర్టిఫికెట్లు కూడా ఉంటాయి. కానీ వాళ్లకు రాబోయే కాలానికి అవసరమైన స్కిల్స్ ఉండవు. సో ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకంటే మనం పిల్లల్ని జ్ఞాపక శక్తి యంత్రాలుగా, మెమొరీ మెషిన్స్ లాగా మారుస్తున్నాం. అన్ఫార్చునేట్లీ మన పిల్లల కంటే ఏఐకి 1,00,000 రెట్లు వేగంగా మెమొరీ పవర్ ఉంది. పక్కింట్లో పిల్లోడు మెడిసిన్ చేస్తున్నాడు లేదా ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నువ్వు కూడా చేయాల్సిందే అని కొంతమంది పేరెంట్స్ పాపం ఫోర్స్ చేస్తారు. సిలబస్లో ఉంది, కంపల్సరీ చదవాల్సిందే, వేరే ఆప్షన్ లేదని టీచర్లు ప్రెజర్ పెడతారు. బట్ హార్ష్ రియాలిటీ ఏంటంటే, ఏ ఉద్యోగాల కోసమైతే మన పిల్లల్ని 20 ఏళ్ల పాటు చదివించబోతున్నామో వాళ్ళ చేతికి డిగ్రీ వచ్చేసరికి ఆ జాబ్స్ ఉండవు. ప్రాబ్లం ఏంటంటే, యంత్రాలతో పోటీ పడనని ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మనుషులకు ట్రైనింగ్ ఇస్తుంది. కానీ మెషిన్స్ చేసే లేదా చేయబోయే పనుల్లో మనం ఎప్పటికీ వాటిని ఓడించలేం. అసలైన చదువు అంటే బట్టి పట్టి గుర్తుంచుకోవటం కాదు, కొత్తగా ఆలోచించడం. అప్పచెప్పడం కాదు, సృష్టించడం. ప్రశ్నించకుండా గుడ్డిగా చదవడం కాదు, విశ్లేషించడం. ఈ మార్పును అందుకోలేని స్కూల్స్ అన్నీ తొందరలోనే మ్యూజియంస్గా మారిపోతాయి, రాసిపెట్టుకోండి. సమాచారం చాలా అరుదుగా దొరికే కాలంలో డాక్టర్లు వేలాది రోగాల పేర్లు, వాటి లక్షణాలతో పాటు వాటి మందులను కూడా గుర్తుంచుకోవాలి. క్యాలిక్యులస్ ఫార్ములాలన్నీ ఇంజనీర్ నోటికి వచ్చి ఉండాలి. నిద్రలో నుంచి లేపి అడిగిన పాత కేసు డీటెయిల్స్, ఐపీఎస్ సెక్షన్లను లాయర్ గడాగడా చెప్పగలగాలి. ఎందుకంటే అప్పట్లో గూగుల్ లేదు, చాట్‌జీపీటీ లేదు. బట్ ఈ రోజుల్లో 10 ఏళ్ళు కష్టపడి నేర్చుకునే మెడికల్ డేటాను 10 సెకండ్లలో ఏఐ ఇస్తుంది. సమాచారం రేరుగా దొరికే టైంలో జ్ఞాపక శక్తికి విలువ ఉండేది. కానీ సముద్రం అంత ఇన్ఫర్మేషన్ను సెకండ్లో మనకు ఏఐ ఇస్తున్నప్పుడు ఇంకా బట్టి పట్టడమే చదువు అనుకోవడం కరెక్టేనా? మనం తప్పు చేయట్లేదు కదా, ఓసారి ఆలోచించండి. కేవలం ఇన్ఫర్మేషన్ బట్టి పట్టే మెథడ్ కంటే ఆ సమాచారాన్ని క్రిటికల్ థింకింగ్తో అనలైజ్ చేసే టాలెంట్కే రాబోయే కాలంలో డిమాండ్ ఉంటుంది. ఏళ్ల తరబడి మెడిసిన్ చదువుతున్నారంటే అది కేవలం డేటా కోసం మాత్రమే కాదు. ఏఐతో వ్యాధిని డయాగ్నోస్ చేయవచ్చు, కానీ పేషెంట్ మానసిక స్థితి, ఆ ఎమోషనల్ కనెక్ట్ను ఏఐ కానీ రోబో కానీ ఇంకా అందుకోలేదు. అయితే ఏఐ ఉంది కదా అని అసలు బేసిక్స్ నేర్చుకోనక్కర్లేదా? మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అవసరం లేదా అంటే నేను ఖచ్చితంగా కావాలనే అంటాను. ప్యాటర్న్ రికగ్నిషన్, లాజికల్ రీజనింగ్ రావాలంటే బేసిక్స్ ఖచ్చితంగా తెలియాలి. ఏఐ ఇచ్చే ఆన్సర్లో తప్పులు పట్టుకోవాలన్నా, లేదంటే ఏఐకి సరైన ప్రాంప్టింగ్ ఇవ్వాలన్నా మనకు మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. మ్యాథ్స్, మెమరైజేషన్ అనేవి కేవలం సమాచారం కోసం కాదు, అవి మన మెదడుకి ఎక్సర్సైజ్ లాంటివి. అవి నేర్చుకుంటే ఆలోచన సామర్థ్యం కానీ, లాజిక్తో పాటు ఏ విషయాన్నైనా ఈజీగా అర్థం చేసుకొని అనలైజ్ చేసే వైరింగ్ మన మైండ్లో తయారవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బేసిక్స్ నేర్చుకోవటం అంటే డేటాను దాచుకోవటం కాదు, ఆ డేటాను వాడగలిగే మెథడ్ని ట్రైన్ చేయడం. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఏఐతో పోటీ పడేలా కాకుండా దాంతో కలిసి పనిచేసే విధంగా ఉండాలి. ఏఐ అనేది ఆటో పైలట్ కాకూడదు, కో పైలట్ అవ్వాలి. ఎవరైతే ఫండమెంటల్స్ని, ఏఐని రెండింటినీ మాస్టర్ చేస్తారో వాళ్ళే భవిష్యత్తును శాసిస్తారు. అందుకే ఇప్పుడున్న విద్యా వ్యవస్థను పునాదుల్లో నుంచి ప్రక్షాళించాలి. కేవలం సిలబస్ను చేంజ్ చేయటం కాదు, చదువు డెఫినేషన్నే మార్చాలి మనం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కోడింగ్ కంటే ముందే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ను ప్రైమరీ స్కూల్ నుంచే స్టార్ట్ చేయాలి. సో తెలివితేటలను కాకుండా కేవలం ఓపికను మాత్రమే పరీక్షించే మన ఎగ్జామ్స్ మెథడ్స్ను కూడా మార్చాలి. విద్యార్థులను ఏఐ టూల్స్ వాడనివ్వాలి, కానీ ఏఐ డైరెక్ట్గా సమాధానం ఇచ్చేలా ప్రశ్నలు అడగకూడదు. ఏఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకొని సొంతంగా ఆన్సర్ రాయనివ్వాలి.
ఇంకా చెప్పాలంటే రాయడం కంటే ఒక విషయాన్ని విద్యార్థి ఎంతవరకు అర్థం చేసుకున్నాడన్న విషయాన్ని డిస్కషనో లేకపోతే డిబేట్తోనో పరీక్షించాలి. ఇయర్ ఎండ్లో ఒక్కసారి రాసే పరీక్ష కాకుండా రోజు స్టూడెంట్స్ చేసే ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని గ్రేడింగ్ ఇవ్వాలి. సో తల్లిదండ్రులకు నాదో రిక్వెస్ట్, మీ పిల్లోడిని సెక్యూర్ జాబ్ కోసం చదివించకండి. ఎందుకంటే ఏఐ జమానాలో ఏ ఉద్యోగం కూడా సురక్షితం కాదు. అందుకే కొత్తగా ఆలోచించేలా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. సమాధానాలు చెప్పడం కంటే కూడా ఎక్కువగా ప్రశ్నలు అడిగేలా పిల్లల్ని రెడీ చేయండి. పిల్లలకి ప్రపంచాన్ని చూపించండి. ఈ సిస్టమ్ దానికదే మారదు, మనమే మార్చాలి. ప్రభుత్వాలను, స్కూళ్లను క్వశ్చన్ చేయండి. అండ్ ఫైనల్గా మీ అందరినీ నేను ఒకటే అడుగుతున్నా, ఇంకా మీరు ర్యాంకుల వ్యాట్లోనే ఉన్నారా, లేదంటే రేపటి ప్రపంచానికి మీ పిల్లల్ని రెడీ చేస్తున్నారా? కామెంట్ చేయండి. డీకోడ్ విత్ తేజస్వి.